హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు మనం ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది నాకు కమెంట్ చేశారు, ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ గురించి చెప్పండి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ డిలే అవ్వడానికి రీజన్ ఏంటిది అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామినేషన్ మనం రాసి నియర్లీ 2 months అయిపోతుంది. ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్ ల్యాబ్ టెక్నీషియను, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ ఇలా కొన్ని ఎగ్జామినేషన్స్ అయితే రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. బట్ వాటికి సంబంధించింది కీ పేపర్ అయితే మనకు రిలీజ్ అయింది. కొంతమంది క్వశ్చన్స్ ఆప్షన్స్ కరెక్ట్ పెట్టినా రాంగ్ అయినందువల్ల ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది ఎంహెచ్ఎస్ఆర్బి. సో దాని ఆబ్జెక్షన్స్ కూడా రేస్ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఏది అందలేదన్నమాట. మనం పెట్టిన ఆబ్జెక్షన్స్ ఎంతవరకు కరెక్ట్, దానికి సంబంధించిన మార్క్స్ మనకు యాడ్ అవుతాయా లేదా, అండ్ షిఫ్ట్ల వైజ్గా కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ త్రూ ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ కాంట్రాక్ట్ పీపుల్కి మార్క్స్ యాడ్ అవుతాయి అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బట్టి కాంట్రాక్ట్ మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఆ మార్క్స్ యాడ్ అవ్వడం ఏంటిది, ఆ ప్రాసెస్ అదంతా మనకు ఏ ఇన్ఫర్మేషను లేదు. ఎగ్జామ్ రాసాము, ఆబ్జెక్షన్స్ పెట్టాము, అంతవరకే. సో దాని తర్వాత ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డ్ నుంచి మనకైతే ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటిదంటే కొంతమంది ఫార్మసిస్ట్లో నుంచి కావచ్చు అండ్ నర్స్, స్టాఫ్ నర్స్లో నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కేసు పెట్టారు. లైక్ అది కూడా నేను యూట్యూబ్లో కొంతమంది క్రియేట్ చేసిన యూట్యూబ్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. సో కొంతమంది యూట్యూబర్స్ అంటే ఫార్మా రిలేటెడ్ ఆర్ ఈ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్కి సంబంధించిన కొంతమంది వీడియోస్ చేశారు. సో వాళ్ళ వీడియోస్ నుంచి అది నాకు 100% జెన్యూన్ అని అనిపించింది కాబట్టి ఆ వీడియోస్లో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో ఏంటిది అంటే కొంతమంది ఫార్మసిస్టులు నాన్ కాంట్రాక్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ అవ్వట్లేదు, కాంట్రాక్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతున్నాయి అన్న విషయం మీద కేసు పెట్టారు. సో దానికి సంబంధించిన జడ్జిమెంట్ అయితే ఇంకా రాలేదు. ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. సో లైక్ పెట్టిన వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ స్టాండ్ తీసుకుంటున్నారు, ఆ కేస్ మీద ఎంత సీరియస్గా వర్క్ ఆన్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఉంటుందన్నమాట మనకు వచ్చే జడ్జిమెంట్ టైం అనేది. జడ్జిమెంట్ డిలే అవ్వచ్చు లేదా జడ్జిమెంట్ వెంటనే రావచ్చు. బట్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఎవరు చెప్పలేరు. సో చాలామంది ఆ రిజల్ట్ అంటే దాని బేస్ అంటే ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ రాసాము, మార్క్స్ ఇన్ని వచ్చాయి కాబట్టి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు దాని గురించి. బట్ ఎక్కువ మార్క్స్ వచ్చి ఆ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, సో ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు వస్తుంది. బట్ దాని గురించే మనం వెయిట్ చేసుకుంటా కొంతమంది యూట్యూబ్స్ వీడియోస్ పెడుతూ ఉన్నారు. కింద నేను కమెంట్స్ చూస్తే సగం కమెంట్స్ అన్నీ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ గురించే ఉంటుంది. సో అంత ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేస్తున్నారు, అంత ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఐ అండర్స్టాండ్. బట్ ఏంటిది అంటే ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు డెఫినెట్లీ రావాల్సిందే. అది కొంచెం టైం పట్టొచ్చు, బట్ అది ఎప్పుడైనా రావాల్సిందే. దానికి ఎలిజిబుల్గా అయిన వాళ్ళు అండ్ మార్క్స్ మంచిగా వచ్చి దానికి కావాల్సిన ఎలిజిబిలిటీని క్రాక్ చేసిన వాళ్ళకి ఆ ఎగ్జామ్ జాబ్ అనేది డెఫినెట్లీ వాళ్ళకే వస్తుంది. అంతే కదా. సో దాని గురించి ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ మనకు ఫర్దర్గా చాలా ఎగ్జామ్స్ మొన్న ఎయిమ్స్ ఫార్మసిస్ట్ పడింది, నేను చెప్పాను. దానికైతే అసలు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. దానికి ఒకవేళ కొంతమంది ఎవరైనా రెస్పాండ్ అయితే ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టి ఫర్దర్గా ఎయిమ్స్ ఫార్మసిస్ట్కి రిలేటెడ్ వీడియోస్ ఏమైనా చేద్దాము, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చేద్దామని అనుకుంటే దానికి అసలు ఏ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ రాలేదు. సో నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ దోస్ వీడియోస్ అనమాట. సో అందుకే నేను దానికి కంటిన్యూషన్ చేయలేదు. బట్ స్టిల్ కొంతమంది కమెంట్స్ పెట్టారు లైక్ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ గురించి చెప్పండి అండ్ ఇంకొకటి కూడా ఉంది, బ్యాలెన్స్ ఏంటిదంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ చెప్పండి అని. దాని గురించి కూడా నేను ఇంకొక వీడియో పెడతాను. కట్ ఆఫ్స్ ఏంటిది, ఎలా ఉంది కట్ ఆఫ్స్, ఎన్ని మార్క్స్ వస్తే ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు. సో దాని రిలేటెడ్ వీడియో కూడా నేను చేస్తాను. బట్ ఈ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని దాని మీదే పట్టుకొని ఉండకండి, వచ్చేటప్పుడు వస్తుంది. మనమైతే ఏం చేయాలి, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి.
అండ్ ఇప్పుడు ఎయిమ్స్ ఫార్మసిస్ట్ అనేది అది కూడా చాలా మంచి జాబే అనమాట. సెంట్రల్ లెవెల్ కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో దాని మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. ఇప్పటికీ దానికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోలేదు, ఇప్పుడు నడుస్తుంది. 31 లాస్ట్ డేట్ అనమాట. సో దాని మీద చూడండి, అప్లై చేయండి. ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోలేని వాళ్ళు ఇప్పటికీ అప్లై చేయండి. మనం ఆల్రెడీ చదువుకున్న నాలెడ్జ్ అయితే దీనికి యూజ్ అవుతుంది డెఫినెట్గా. వాటి మీద కూడా వర్క్ ఆన్ చేయండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.